హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా 3 కాలాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా 3 కాలాలు. 1 సమ్మరు, 2 వర్షాకాలం, 3 శీతాకాలం. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. సహజంగా అందరికీ తెలిసిందే, వేసవికాలంలో ఎండలు బాగా ఉంటాయి. అంటే 20 degrees నుంచి 40 degrees సెల్సియస్ వరకు మంటలు కాస్తూ ఉంటాయి. అలాగే వర్షాకాలంలో బాగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఇకపోతే అప్పుడు హై టెంపరేచర్ 30 డిగ్రీ వరకు మాత్రమే మనకు చూపిస్తుంది వర్షాకాలంలో. ఇకపోతే శీతాకాలంలో మనకి 13 degrees సెల్సియస్ చూపిస్తుంది. మంచు బాగా కురుస్తుంది. కొండ ప్రాంతాల్లో ఇంకా తక్కువగా ఉంటుంది టెంపరేచర్. అక్కడ 10 degrees సెల్సియస్ వరకు తగ్గిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం టెంపరేచర్ వింటర్లో 30 degrees సెల్సియస్ మనకి అక్కడ కనిపిస్తుంది. ఇకపోతే లంబసింగి అంటే విశాఖపట్నం దగ్గర లంబసింగిలో గ్రామంలో మాత్రం నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. మిగతా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడాను నిత్యం మంచు కురదు. అక్కడ సగటున 17 degrees సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. అంటే అక్కడ కొర్రవాడిపోతారు అనమాట. మనం ఆరు బయట పడుకుంటే పొద్దున్నే వేసేవాటికి బీసిపోయి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఆ గ్రామానికి మరో పేరు ఉంది, కొర్రబయలు. అంటే బయట పడుకుంటే కొర్రవారిపోతామని అర్థం. అలా మనం కర్రలాగా బీసిపోతామని అర్థం. అందుకే ఆ లంబసింగి ప్రాంతంలో నిత్యం టెంపరేచర్ 30 degrees నుంచి 17 degrees మధ్య కొనసాగుతూ ఉంటుంది. మిగతా రాష్ట్రంలో పొద్దున పూట ఉంటుంది. మిగతా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పొద్దున పూట మంచు కురుస్తూ ఉంటుంది. మళ్ళా 1-2 గంటల్లో సూర్యోదయం పెరగగానే సూర్యుడు కొంచెం అలా ముందుకు రాగానే కొంచెం అలా మంచు కరుగుతూ ఉంటుంది, ఎండ పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ లంబసింగి ప్రాంతంలో మాత్రం మనకి టెంపరేచర్ ఆ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ శీతాకాలంలో మంచు బాగా కురిచినప్పుడు ఆరు బయటికి వెళ్ళాలంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దారి కనిపించదు. కారులోనూ బస్సులోనూ లేకపోతే మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు ఈ మంచు కురవటం మూలంగా దారి కనిపించక ప్రమాదాలకు గురవుతూ ఉంటాం. అప్పుడు మనం జాగ్రత్తలు పాటించు చాలా జాగ్రత్తగా మనం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ శీతాకాలంలో రైలు ప్రయాణం చేయడం కూడా చాలా కష్టం. ఆ రైలు ఇంజిన్ డ్రైవర్ కూడా ఎక్కడ ట్రాక్ల మీద మనుషులు తిరుగుతారో లేకపోతే పశువులు తిరుగుతాయో భయంతో ఆ మంచులో కంటిన్యూస్గా హార్న్ సైరన్ మోగిస్తూనే ఆ ట్రైన్ని ముందుకు నడుపుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. గమనించే ఉంటారు. మంచులో ఎందుకంటే ఎదురుగా దాదాపుగా 1 కిలోమీటర్ లేకపోతే 200 మీటర్లు 300 మీటర్ల వరకు మనకి ఏమీ కనిపించదు. ఒక్కోసారి వితిన్ 10 మీటర్స్ ఎదురు కూడా మనకి కనిపించని పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శీతాకాలంలో అలాంటి మంచు కురుస్తుంది. దాదాపుగా నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు ఈ మంచు కురుస్తుంది. పొద్దున పూట చలి ఎక్కువగా ఉంటుంది. అలా కాస్త ఏంటంటే కాశ్మీర్ ప్రాంతం కన్నా మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంతో పోల్చుకుంటే మనకి చాలా తక్కువ అని చెప్పాలి. మనకు విశాఖపట్నం దగ్గర లంబసింగిలో మాత్రం లంబసింగ్ గ్రామంలో మాత్రం చాలా చిన్న విలేజ్ అన్నమాట. ఆ విలేజ్లో మాత్రం నిత్యం కంటిన్యూగా మంచు కురుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఆ లంబసింగి ప్రాంతం వెళ్ళినప్పుడు ఒకసారి వాతావరణాన్ని ఒకసారి వీక్షించండి, ఆహ్లాదాన్ని ఆస్వాదించండి. ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో, ఈ వింటర్ సీజన్లోనే అక్కడికి వెళ్తూ ఉంటారు. చల్లగా ఉంటుంది, వాతావరణం బాగుంటుందని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. మరి ఈ మనకి వింటర్లో అయితే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే 30 degrees సెల్సియస్ ఉంటుంది. అంటే మధ్యాహ్నం కూడా మనకి 30 degrees మించి మనకి టెంపరేచర్ ఉండదు శీతాకాలంలో మనకి. అందుకని మనం ఈ శీతాకాలం రాగానే మంచి ఉన్ని బట్టలు అంటే ఊలు బట్టలు వేసుకుంటాము. ఊలు బట్టలు వేసుకుంటాం చలికి రాకుండా, చలికి తట్టుకోవడం కోసం. అలాగే ఈ చలి తట్టుకోవడానికి గ్లౌజెస్, అలాగే మాస్కులు, మంకీ క్యాప్లు, మఫ్లర్లు, స్వెట్టర్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కానీ మనం ఆరోగ్యకరంగా ఉండము. ఏమాత్రం అశ్రద్ధ చేస్తే ఈ ఇస్నోఫిలియా లేకపోతే లంగ్స్ సంబంధించిన డిసీజెస్, జలుబు, దగ్గులు, తుమ్ములు,
తర్వాత ఎలర్జీస్ అనేవి మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అందుకని శీతాకాలంలో ప్రతి ఒక్కరూ కూడాను ప్రొటెక్షన్స్ తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ప్రధానంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్. జై హింద్.